నమస్కారం రాగి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం, వాడవాడల్లో శ్రీరామనవమి వేడుకలు. చిలకలూరిపేటలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, ఉన్నతాధికారులతో పాటు హాజరు కానున్న ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యే పుల్లారావు. నకిలీ అధికారుల ఫోన్ కాల్స్ కు భయపడకండి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దలకు తెలియజేయాలని విజ్ఞప్తి. శ్రీరామనవమి పండుగ పూట కార్మికుల నిరాహార దీక్ష, అబ్కాసులో నమోదైన వివక్ష చూపుతున్నారని ఆవేదన. ఘనంగా అక్కయ్యకుంట శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్లు. శ్రీరామనవమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. వాడవాడలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల విందుగా చేశారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణం బరంపేటలో వెంచేసిన శ్రీ సీతారామచంద్ర దేవస్థానాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యే అరవింద్ బాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరై దేవతామూర్తులను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. వీరికి కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ ధర్మకర్త వేముల శంకర్ నారాయణ, సతీమణి నాగమల్లేశ్వరి కుటుంబ సభ్యులతో పాటు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న 108 మంది దంపతులకు పట్టు వస్త్రాలను అందజేశారు. మంగళ వాయిద్యాలు, పండితులు వేద మంత్రోచ్చరణలతో శ్రీ సీతారామస్వామి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు ఈ కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల విందుగా తిలకించారు. రాఖీ కమ్యూనికేషన్స్ ప్రేక్షకులకి, ఈ నియోజకవర్గ ప్రజలందరికీ మరియు రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఆ శ్రీరాముని యొక్క ఆశీస్సులతో ఈ దేశం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ప్రశాంతంగా ఉండాలని, రాబోయే రోజుల్లో మన భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా ఎదగాలని, దానికి ఆ శ్రీరాముడి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను.
శ్రావర్షక సమేత సమేత సంయుగానే గోలోక నివాస సిద్ధ్యర్థం సాలోక్య సారుధ్య సామీప్య సాయుధ్య చతుర్విధ మోక్ష ఫల సిద్ధి ద్వారా నరకేభ్య ఉత్తీర్య తిరై సూర్యమండల కన్యాదాన కల్పోత్తకాయ కన్యాదాన ఆచార్యేణ సాహిత్యే జై సమవాయని సమదస్య ప్రాణాం వాయనం సమవాయని సమవాయని ధర్మకథ కూర్చుంటారు అట్లా. కానీ ఇక్కడ ఒక కంకణం కట్టించుకుని ఉంటారు. ఒక కాచమల చేయండి. ఆచమ్య చంద్రమా ప్రణాతో మహేశ్వర ప్రణాతో ఆదిత్య ప్రణాతో సమప్రణాతో నిశప్రణంతో 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 వాయు ప్రణాతో వాయు ప్రణాత నిర్ప్రణాత త్రిప్రణాత శ్రీ కృష్ణాయ నమః. బ్రహ్మయజ్ఞరుద్ర్యా బ్రహ్మాసవిష్టా ఓం భూ బ్రహ్మాణమభాయామి ప్రజాపతిమభాయామి బ్రహ్మణే నమః. జై శ్రీరామ్ జై శ్రీరామ్. అమృతం మచ్చంత్య సవదాభేదయోయాధిభవనాన్ని పశ్యన్ను ఆచమహాయామి శ్రీమహాయామి మాత్తానమహాయామి అగ్నిధ్వతముదేవే. పరంపేట సత్తనపల్లి రోడ్లో వేంచేస్తున్నటువంటి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానములకు వ్యవస్థాపక ధర్మకర్త అయినటువంటి మా తల్లిదండ్రులు వేముల అంకాళ్ళు గారు, ఆదిలక్ష్మమ్మ గారు, సీతారాముల వారి కళ్యాణం ప్రతి సంవత్సరం 6 బయట 108 మంది దంపతులకు పట్టు వస్త్రాలు సమర్పించి కళ్యాణంగా ఉచితంతో పాటు భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేయడం. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా చేయడం జరిగింది. ప్రజలు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి అన్నప్రసాదం తీసుకున్నారు. పట్టణ ప్రజలందరికీ ధన్యవాదాలు. ఓం ద్రవంతే రాజావరుణో ద్రవంతేంద్రశ్చాగ్నిశ్చరాష్టందారితాం ధ్రువం తదేవ లగ్నం తారాబలం చంద్రబలం తదేవ లక్ష్మీపతే చేంద్రతో స్మరామి. మన పల్నాడు జిల్లా నరసరావుపేట గ్రామంలో సత్తెనపల్లి రోడ్లో బరంపేటలో సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో ఇది 8వ కళ్యాణ మహోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. కావున 50 మంది భక్తులు కూడా స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాల్సిందిగా మరీ కోరుతున్నాం. అలాగే గత 8 సంవత్సరాలుగా అంకాళ్ళు గారు, ఆదిలక్ష్మి గారు, వాళ్ళ కుమారుడు శంకర్ నారాయణ గారు, వారి ధర్మపత్ని నాగమల్లేశ్వరి గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా 8 సంవత్సరాలు కూడా పట్టు వస్త్రాలు ఫ్రీగా ఇచ్చి అందరి చేత కార్యక్రమం అందరి చేత బాగా చేయిస్తున్నారు. నర్సరావుపేట పట్టణంలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో ఎస్పీ కంచి శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. బరంపేటలోని శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవంలో ఎస్పీ పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం వారికి అర్చకులు వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
నర్సరావుపేట పట్టణంలోని శ్రీ పట్టాభిరామ స్వామి దేవస్థానంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఆలయ ధర్మకర్త పురపాలక సంఘ మాజీ చైర్మన్ నాగసరపు సుబ్బారాయ గుప్తా పర్యవేక్షణలో ఉత్సవ మూర్తులను అలంకరించి కళ్యాణోత్సవం నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా నర్సరావుపేట జమీందారు రాజా మాల్రాజు, రామకృష్ణ, కొండలరావు, బహదూర్తో పాటు వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. దేవతామూర్తులను దర్శించుకున్న వేలాది మంది భక్తులకు తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు. నర్సరావుపేట పట్టణం శ్రీనివాసనగర్లో వెంచేసిన శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీరామ నవమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం శ్రీ సీతారాముల కళ్యాణం, సాయంత్రం స్వామివారికి పట్టాభిషేకం, అనంతరం పూర్ణాహుతి నిర్వహించారు. దేవతామూర్తులను దర్శించుకున్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. నర్సరావుపేట పట్టణం సత్తెనపల్లి రోడ్లో వెంచేసిన శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో శ్రీరామ నవమి వేడుకలను వైభవంగా నిర్వహించినట్లు ఆలయ అర్చకులు వెంకట్రావు తెలిపారు. ఈ సందర్భంగా బాబా వారికి విశేష ద్రవ్యములతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో 30 మంది దంపతులతో శ్రీ సీతారాముల కళ్యాణం చేశారు. అనంతరం అన్న ప్రసాద వితరణం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అధ్యక్షుడు ఇంజనీర్ బ్రహ్మయ్య, కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చెడిపోతున్న పట్టణానికి అంజు గారు ఇక్కడ ఈరోజు అలంకార కార్యక్రమానికి నర్సరావుపేట పట్టణం సత్తెనపల్లి రోడ్లో వేయించేసినటువంటి శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఈరోజు శ్రీరామనవమి పండుగ పురస్కరించుకొని ప్రతి సంవత్సరం శ్రీరామనవమి పండుగ రోజు మన మందిరంలో విశేషంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవప్రదంగా ప్రతి సంవత్సరం నిర్వహించబడుతూ ఈ సంవత్సరం కూడా చాలా అత్యంత వైభవప్రదంగా కార్యక్రమాన్ని నిర్వహించబడడం జరిగింది. ఈ సీతారామ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో సుమారుగా 28 మంది నుంచి 30 మంది దంపతులు కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పీటల మీద కూర్చొని స్వామివారికి తలంబరాలు పోశారు. అనంతరం బాబావారికి మధ్యాహ్న హారతి అనంతరం బాబావారి అన్నప్రసాద వితరణ కార్యక్రమం భక్తులందరూ కూడా అందించడం జరిగింది. ఈ కార్యక్రమం అంతా కూడా మందిర కమిటీ వారు, శ్రీ షిరిడి సాయిబాబా తత్సంఘ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నర్సరావుపేట మల్లమ్మ సెంటర్లో వెంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు. ఆలయ కమిటీ చైర్మన్ కొత్తమాసు మోహర్ బాబు, కార్యదర్శి వెంకటప్పయ్య, కోశాధికారి వెంకటలక్ష్మి, వరప్రసాదరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. చిలుకలూరుపేట నియోజకవర్గంలోని సమస్యలకు సంబంధించి ఎంపీ కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు, కలెక్టర్ అరుణ్బాబు ప్రజల వినతులు స్వీకరించనున్నారు. చిలుకలూరుపేట పట్టణం
ఫైర్ స్టేషన్ రోడ్లోని పత్తిపాటి గార్డెన్స్లో సోమవారం ఉదయం 10 గంటలకు ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికార యంత్రాంగం, మున్సిపల్ కమిషనర్, 3 మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ప్రజా ప్రతినిధుల సమక్షంలోనే ఆయా ఫిర్యాదులకు అధికారులు పరిష్కారం చూపనున్నారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నరసరావుపేట గుంటూరు రోడ్లో సేవా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు కాసా రామలక్ష్మీ నాయుడు, జనరల్ సెక్రటరీ షేక్ జానబీ ప్రజలకు వడపప్పు, పానకం పంపిణీ చేశారు. నమస్కారం అండి. మాది పల్నాడు జిల్లా నరసరావుపేట దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ తరపు నుంచి నేను జిల్లా అధ్యక్షురాలిని. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ వడపప్పు, పానకం అనేది మా ఆఫీస్ నందు ఇవ్వడం జరుగుతుంది. శ్రీరామనవమి అంటే మనం జనరల్గా జరుపుకోవడానికి శ్రీరాములు పెళ్లి రోజు అంటారు కదా, అలాగే మనం గుడి గోపురాలకు వెళ్ళినట్టుగా ఈ ఎండకి తగిన విధంగా పానకం అవన్నీ కూడా ఈరోజు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మన చుట్టుపక్కల వారందరూ కూడా ఈ శ్రీరామనవమిని ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి మా దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ నుంచి తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ శ్రీరామనవమి సందర్భంగా ప్రజలందరికీ శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వడపప్పు, పానకం ఇక్కడ మేము ప్రత్యేకంగా ఈరోజు ఏర్పాటు చేస్తాము. మా దిశ ప్రొటెక్షన్ సభ్యులందరూ కూడాను అందరూ దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నాము. నరసరావుపేట పట్టణంలోని పలువురు వ్యాపారస్తులకు అధికారుల పేరుతో గత 2 రోజులుగా వస్తున్న బెదిరింపు ఫోన్ కాల్స్ కి స్పందించవద్దని, ఒకవేళ అటువంటి కాల్స్ వస్తే తమను సంప్రదించాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ అధ్యక్షుడు వనమా సాంబశివరావు సూచించారు. ఫుడ్ ఇన్స్పెక్టర్, ఇన్కమ్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్ అధికారులమంటూ వ్యాపారులకు ఫేక్ కాల్స్ వస్తున్నాయన్నారు. ఈ విషయం ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దల దృష్టికి వచ్చిందన్నారు. అటువంటి కాల్స్ ఎవరికైనా వస్తే ఛాంబర్ ఆఫ్ కామర్స్ ను సంప్రదించాలని, వాటిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వ్యాపార సంస్థలకు వచ్చే అధికారులను వారి ఐడి కార్డులు చూపమనాలన్నారు. మీడియా సమావేశంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ కోశాధికారి సతీష్ కుమార్, ట్రెజరర్ శ్రీనివాసరావు, శ్రీ వాసవి కనికా పరమేశ్వరి దేవస్థాన అధ్యక్షుడు మోహన్ బాబు, నాగేశ్వరరావు పాల్గొన్నారు. అందరికీ నరసరావుపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ ట్రెజరర్గా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ముందుగా తర్వాత ఈ మధ్య కొత్త ఆఫీసులు అని చెప్పి ఫోన్లు వస్తున్నాయి, ఐటీ అని. ఇట్లా ఎవరైనా సరే మీ షాపుల వద్దకు వచ్చి మేము పలానా డిపార్ట్మెంట్ చెప్పిన వారిని మీకు డౌట్ కనుక ఉంటే వాళ్ళ ఐడి కార్డు చూపించమని అడగండి, తప్పులేదు. మీకు ఏదైనా సమస్య ఉంటే మా ఛాంబర్ ఆఫ్ తరఫున మీకు అండగా మేము ఉంటాము, కంగారు పడాల్సిన పని లేదు. మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ తరఫున శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ మధ్య మన నరసరావుపేటలో వ్యాపారస్తులకి కొంతమందికి ఫేక్ కాల్స్ వస్తున్నాయి. వాటి గురించి మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. మొన్న 3వ తారీఖున మన ఒక వ్యాపారస్తుడికి ఫేక్ కాల్ వచ్చింది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అని చెప్పాడు. అతను వచ్చి మన కార్యదర్శి అయినటువంటి సతీష్ గారికి చెప్పడం జరిగింది. వ్యాపారస్తుడు సతీష్ గారు ఆ నెంబర్కి మళ్ళీ మాట్లాడి చేసి అన్నీ తెలుసుకున్నాడు. ఆ నెంబరు ఫేక్ కాల్ అని తేలింది. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో కూడా కనుక్కున్నాడు. ఆ పెరగాల వాళ్ళు ఎవరైనా లేరని తెలిసింది, ఫేక్ కాల్ అని తెలిసింది. అది తెలిసిన తర్వాత 4వ తారీఖు సాయంత్రం మన నరసరావుపేట 1 టౌన్ సిఐ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని సిఐ గారు కూడా ఒకటే చెప్పారు, ఫేక్ కాల్ గురించి మీరేం కంగారు పడద్దు, మీకు ఎట్లా ఏదైనా వచ్చినప్పుడు మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళ నెంబర్ని 1930కి కంప్లైంట్ చేసి వాళ్ళ నెంబర్ బ్లాక్ చేస్తామని చెప్పారు. నరసరావుపేట వ్యాపారస్తులకి, ప్రజలకి అందరికీ ముందుగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ తరఫున శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటయ్యి ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, ఈ మధ్య తరచూ ఫేక్ కాల్స్ వస్తున్నాయండి మన వ్యాపారస్తులందరికీ. ఈ ఫేక్ కాల్స్ ఒక్కొక్కళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని చెప్పి, సేల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని, వెయిట్స్ అండ్ మెజర్స్ అని చెప్పి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఏ వ్యాపారస్తులకి ఏ రకంగా వాళ్ళతోటి అవినాభావ సంబంధాలు ఉంటాయి, వాళ్ళతోటి ఇబ్బందులు ఉంటాయో వాళ్ళని గుర్తించి ఫేక్ కాల్స్ వస్తూ ఉన్నాయి. అది మనం గమనించి వ్యాపారస్తులు మనం దీని గురించి భయపడాల్సిన పనిలా. ఏ అధికారైనా సరే ముందరగా వ్యాపారస్తులకి ఫోన్ కాల్స్ చెయ్యడు, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్
ఫోన్ కాల్ చేశాడు అంటే 90%, 99% ఫేక్ కాల్ అయి ఉంటుంది. తాము పనిచేసిన రోజులకు సమాన వేతనాలు ఇవ్వాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో నరసరావుపేట పురపాలక సంఘ కార్మికులు చేపట్టిన నిరసన దీక్షలు ఆదివారం 18 రోజుకు చేరుకున్నాయి. శ్రీరామనవమి పండుగ సందర్భంగా నిరాహార దీక్ష చేపట్టారు. సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు షేక్ మస్తాన్ వలి కార్మికులకు పూలమాల వేసి దీక్షను ప్రారంభింపజేశారు. 6 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న 40 మంది కాంట్రాక్ట్ కార్మికులకు పనిచేసిన దినాలకు తగిన వేతనాలు ఇవ్వడం లేదని, 8 గంటలు పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికులతో పాటు వీరి పేర్లు ఏపీ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో నమోదైన వివక్ష చూపుతున్నారని మస్తాన్ వలి ఆరోపించారు. పట్టణీకరణ పెరిగిన నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను పెంచాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు న్యాయం చేసేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని సిఐటియు నేత తెలిపారు. గవర్నమెంట్ వచ్చే ముందు ఎలక్షన్లో మేము హౌస్ హౌసింగ్ ఉద్యోగం కూడా పర్మనెంట్ చేస్తామని చెప్పారు. కానీ అలాంటిదేమి చేయకుండా ఈ కూటమి ప్రభుత్వం కార్మికుల్ని ప్రత్యేకత పెట్టి ఏమి వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కలుగజేయకుండా నిర్దాక్షిణ్యంగా తీసేయడం జరుగుతుంది. నాదెండ్ల మండలం ఏడుగుంపాలెం పరిధిలోని అక్కయ్యకుంటలో వెంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి, సువర్చలాదేవి, నాగేంద్ర స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు. భారీ విద్యుత్ ప్రభలపై నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. బాలల మొక్కుబడి ప్రభలు ఆకర్షణీయంగా నిలిచాయి. వేలాదిగా తరలివచ్చిన భక్తజన సందోహంతో ఆలయం కిక్కిరిసిపోయింది. చిలకలూరిపేట గ్రామీణ సీఐ సుబ్బానాయుడు, ఎస్ఐ పుల్లారావు పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం, వాడవాడల్లో శ్రీరామనవమి వేడుకలు. చిలకలూరిపేటలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, ఉన్నతాధికారులతో పాటు హాజరు కానున్న ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యే పుల్లారావు. నకిలీ అధికారుల ఫోన్ కాల్స్ కు భయపడకండి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దలకు తెలియజేయాలని విజ్ఞప్తి. శ్రీరామనవమి పండుగ పూట కార్మికుల నిరాహార దీక్ష, అప్కస్లో నమోదైన వివక్ష చూపుతున్నారని ఆవేదన. ఘనంగా అక్కయ్యకుంట శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.